నిత్య పూజలివివు నేరిచిననో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివో. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు శుక్రవారము, శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, శ్రావణమాసము, శుక్లపక్షము, ద్వాదశి తిథి, మూలా నక్షత్రము, ఆగస్టు 16, 2024. రెండో రోజు పవిత్రోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఉదయం కళ్యాణ మండపంలో యాగశాల వైదిక కార్యక్రమాలు పూర్తయిన తర్వాత వైభవంగా స్నపన తిరుమంజనం ప్రారంభమవుతుంది. గోక్షీరము, గోదతి, మధు, నారికేళోదకము, చందనోదకము, హరిద్రోదకము మొదలైన పవిత్రమైన ద్రవ్యాలతోటి పంచసూక్త పారాయణంతో ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామి వారికి స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించబడుతుంది. మాధ్యాహ్నిక ఆరాధనలో భాగంగా బంగారు పంచపాత్రలో శుద్ధ తోయాన్ని నింపుకొని స్వామివార్లకు ఉపచారాలు సమర్పించి తులసి దళములతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించి అన్నప్రసాదాలు, పన్యారాలు ఘంటానాదం మధ్య నైవేద్యంగా సమర్పిస్తారు. అనంతరం భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. పవిత్రోత్సవాల సందర్భంగా ఈరోజు శ్రీవారాలయంలో ఆర్జిత కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ రద్దు చేయబడి ఉన్నాయి. పవిత్రాలకు విశేషంగా జప్యాన్ని నిర్వహించి పవిత్రమాలలన్నీ ఊరేగింపుగా శ్రీవారి గర్భాలయంలోకి తీసుకుని వచ్చి గర్భాలయంలో మూలమూర్తికి, ఉత్సవమూర్తులకి, ఆలయంలోని ద్వారపాలకులు, గరుడాల్వారు, వరదరాజస్వామి, పోటు తాయారు, విశ్వక్సేనుల వారు, నరసింహస్వామి, భాష్యకారుల వారు, పడిపోట్లో తయారు కృష్ణస్వామి వారు, ఆలయం వెలుపల కల ఆంజనేయ స్వామి వారు, శ్రీ వరాహస్వామి ఆలయంలో వరాహస్వామి వారికి పవిత్రల సమర్పణతోటి ఈ పవిత్రోత్సవ కార్యక్రమాలు పూర్తవుతాయి. సాయంకాలం పవిత్రోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారి వీధి ఉత్సవం పూర్తి అయిన తర్వాత పవిత్ర మండపానికి వేంచేస్తారు. యాగశాల వైదిక కార్యక్రమాలు నిర్వహించి లఘు పూర్ణాహుతితోటి రాత్రి కార్యక్రమాలు పూర్తవుతాయి. వెంటనే రాత్రి తోమాల సేవ ప్రారంభమవుతుంది. ఉదయం సమర్పించిన పుష్పమాలికలన్నీ సళ్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని పంచపాత్రలో శుద్ధ తోయాన్ని నింపుకొని శ్రీ వైకానస భగవత్ శాస్త్రోక్తమైన విధానంలో స్వామివారికి, ఉత్సవమూర్తులకు ఉపచారాలు సమర్పించి కొత్త పుష్పమాలికలు మూలమూర్తికి, ఉత్సవమూర్తులకు అలంకరణ జరిపి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్ర నీరాజనము, కర్పూర నీరాజనంతో రాత్రి తోమాల సేవ పూర్తి అవుతుంది. తులసీదళములతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించిన తర్వాత రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు, పన్యారాలు ఘంటానాదం మధ్య నైవేద్యంగా సమర్పించి తిరువీస నైవేద్యం పూర్తయిన తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. కొద్ది విరామం తర్వాత ఏకాంత సేవలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలికలన్నీ సళ్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని బంగారు పంచపాత్రలో బ్రహ్మ తిరువారాధన కోసమై బంగారు బిందెలోని తీర్థాన్ని సమర్పించి ఏకాంత సేవలో భాగంగా బంగారు పట్టు పాన్పు పైన కౌతుకభైరమైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని వేంచేపు చేసుకొని ఈ సందర్భంగా స్వామివారికి జీడిపప్పు, ద్రాక్ష, కలకండ కలిపిన మిశ్రమాన్ని నైవేద్యంగా సమర్పించి పండ్లు, దారోష్ణమైన గోక్షీరము నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది. ఓం నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ.
ఓం